హ్మ్. హ్మ్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, 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 నిత్యము దేవదూతల చేత ఆరాధించబడేటటువంటి గొప్ప తండ్రి, నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల వేళ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించినటువంటి దేవా నీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మేము ఈ రోజు నాయనా మీరు సిలువలో పలికినటువంటి 4 మాటను నాయనా ధ్యానిస్తుండగా ప్రభువా, తండ్రి మమ్మలను బూరగా వాడుకోండి నాయనా. ప్రభువా తండ్రి, మేము చెప్పేటటువంటి వాక్యం ద్వారా ప్రభువా, మా మనసులను ప్రభువా మీరే శుద్ధిపరిచి, నా తండ్రి ఏ విధమైనటువంటి తప్పులు ఉన్నను ప్రభువా క్షమించమని వేడుకొంచున్నామయ్యా. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించమని అడుగుచున్నాం తండ్రి. నీవే మాకు తోడుగా నీడగా ఉండమని మా ప్రభువును అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు మనము యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట గురించి మనము ధ్యానిస్తాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలోను మరియు మార్కు సువార్త 15వ అధ్యాయము 13 వచనంలోను 2 సువార్తలలో 4వ మాట సిలువలో పలికినటువంటి 4వ మాట తెలియజేయబడినది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం మనము ఒకసారి చదివినట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మార్కు సువార్తలో కూడా ఇదే మాట తెలియజేయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనము చదివినట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. కాబట్టి ఇక్కడ మనము ఈ మాటను ఒక్కసారి ఆలోచించినట్లయితే, యేసు ప్రభువు పొందినటువంటి బాధలు, శ్రమలు సిలువలో 1 గంట నుంచి 3 గంటల వరకు మిట్ట మధ్యాహ్నము శిలువ మీదనే ఉన్నారాయన. శిలువ మీద ఉండి ఆయన రక్తమంతా మొత్తము కారిపోయింది. ఇంక ఏమీ ఆయనలో సత్తువ లేదు. అంతవరకు తండ్రిని మొదటి మాటలో 7వ మాటలోను తండ్రి అని మొదటి మాటలో పిలిచి వీరందరినీ క్షమించమని, అంటే అక్కడ ఆయనను బాధ పెట్టినటువంటి వారందరినీ క్షమించమని అడుగుతున్నారు. రెండవ మాటలోనేమో ఒక దొంగను, పశ్చాత్తాపపడినటువంటి దొంగను రక్షించినాడు. పరదైసులో స్థానాన్ని ఇచ్చినాడు. మూడో మాటలో తన ప్రియమైనటువంటి అమ్మను కుమారుడుగా యోహానుకు అప్పచెప్పినాడు. 4వ మాటలో అప్పటికి ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా ఏమీ లేకుండా పోయింది. ఆయనలో దీనత్వం ఉంది, వేదన ఉంది, శారీరకంగా ఆయన కృంగిపోయినాడు. ఆత్మ సంబంధంగాను, శారీరకంగాను బాధను తెలియపరుస్తూ ఈ మాటను ఆయన వ్యక్తం చేశాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మాట మాట్లాడుతున్నాడు సిలువలో. ఇక్కడ మనం ఒక్కసారి కీర్తన గ్రంథము 22వ అధ్యాయం మనం గమనించినట్లయితే, కీర్తనలు 22 1వ వచనము, ప్రవచన దావీదు మహారాజు 1000 సంవత్సరాల ముందే ప్రవచన పూర్వకంగా మనకు ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు. కీర్తన 22వ అధ్యాయము 1వ వచనం మనము చూచినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. ఇది శిలువలో పలికినటువంటి 4వ మాటకు ప్రత్యుత్తరముగా ఉన్నది. ఈ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే 22 దావీదు కీర్తన
ఆ కీర్తనలో యేసు ప్రభువు శిలువలో పడినటువంటి బాధ, శ్రమలు అన్నీ ఇక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇక్కడ ఈయన మొదటి మాటగా దావీదు మహారాజు ప్రవచన పూర్వకంగా తెలియజేస్తున్నాడు. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అని అంటున్నాడు. అంటే ఇక్కడ తండ్రి కుమారుణ్ణి దూరపరిచినాడు. ఎందువల్ల దూరపరిచినాడు అనేది మనం ఒక్కసారి ఆలోచించాల. ఎందువల్ల దూరపరిచినాడు? దేవుడు సిలువలో అనుభవించినటువంటి వేదనను దావీదు మహారాజు 1000 సంవత్సరాల ముందే తెలియజేస్తున్నాడంటే, అది తండ్రి ద్వారానే తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట కూడా ఉంది చూడండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలోనే 19వ వచనంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే, యెహోవా దూరముగా నుండకుము అని తెలియజేస్తున్నాడు. 18వ వచనంలోనే, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు, యెహోవా దూరముగా నుండకుము. అంటే ఎంత ఆవేదనతో ప్రభువు తెలియజేస్తున్నాడో చూడండి. అది 22 దావీదు కీర్తనలో ముందుగానే ప్రవచన వాక్యంగా 1000 సంవత్సరాల ముందే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఏమని తెలుస్తుంది అంటే, మన పాపముల కొరకు మన మనము మనం చేసినటువంటి పాపములన్నీ సిలువలో యేసు ప్రభువు తన కుమారుడు అన్ని బాధపడుతూ, యాతన పడుతూ, నరక యాతన పడుతూ, వ్యర్థం చేస్తూ, మానవాళి యొక్క పాపం నిమిత్తం కొరకు క్రీస్తు సిలువలో భరించినటువంటి వేదన అన్నిటినీ అంత దుర్భరమైనటువంటిది తండ్రి కుమారునికి ఇచ్చినటువంటి బాధ. తండ్రి కుమారునికి మధ్య ఉన్నటువంటి అమోఘమైనటువంటి, అవిచ్ఛిన్నమైనటువంటి ఎడతెగని సహవాసం ఉంది వారిద్దరికి. ఆ సహవాసాన్ని ఈ మహా శిలువలో గడియలో 4వ మాట ద్వారా తాత్కాలికంగా తెగిపోతుంది. 4వ మాట ద్వారా మనకి తెలియజేస్తుంది ఏమంటే, తండ్రికిని, కుమారునికి ఆ మధ్యలో ఉన్నటువంటి సహవాసాన్ని తీసివేస్తున్నాడు. ఎందువల్ల తీసివేస్తున్నాడు అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే, తాత్కాలికంగా సహవాసాన్ని పోతుంది. ఎందువల్ల పోతుంది అంటే, మన పాపాలన్నిటిని తీసివేయడానికి ఆయన ప్రాణము ఇవ్వాల్సిందే అని తండ్రి నిశ్చయించుకున్నాడు కాబట్టే అక్కడ సహవాసాన్ని తీసివేయడమైంది. ప్రాణాన్ని తీసివేయాలి కాబట్టి మన పాపముల కొరకు తండ్రి ఆ విధంగా చేసినాడు. మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము గమనించినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. మనకు ఈ 53వ అధ్యాయంలో అంతట్లోనూ యేసు ప్రభు యొక్క శిలువ ఆవేదనను తెలియపరుస్తూ ఉంది. 10వ వచనంలో, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఒక్క మాట ప్రవచన వాక్యంలోనే మనకు తెలిసిపోతుంది. అతని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. ఇష్టమైంది కాబట్టే ఆ శిలువలో యేసు ప్రభు యొక్క చేతిని విడనాడినాడు. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి అని ఆయన యొక్క చేతిని పట్టుకోకుండా విడనాడినాడు. ఎందువలనంటే, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది కాబట్టి ఆయన యొక్క చేతిని పట్టుకోలేదు. అదే వచనంలో లాస్ట్‌లో, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మన పాపములన్నీ క్షమింపబడాలి అంటే అతన్ని నలగొట్టబడాలి. నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైంది. సిలువలో ఆయన ప్రాణం తీయడానికి ఇష్టమైంది. కాబట్టే అది ఆయన చెయ్యి పట్టుకోలేదు కాబట్టే అక్కడ దేవుడు యెహోవా దేవుణ్ణి అడుగుతున్నాడు. యేసు ప్రభువు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మాట్లాడుతున్నాడు ఆ మధ్యాహ్న వేళ సమయంలో. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకున్నటువంటి ఏమంటే, మనము యేసు ప్రభువుని నలగొట్టడానికి తన కుమారుణ్ణి మన కొరకు ఆయన సిలువలో 4వ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక్కసారి మనము
ఒకటో మాటలో తండ్రి అని పిలిచినాడు. ఏడో మాటలో కూడా తండ్రి అని సంబోధించినాడు. మరి ఈ మాటలో అయితే నా దేవా, నా దేవా అంటున్నాడు. దేవుని గుర్తు చేసుకుంటున్నాడు. ఏమని గుర్తు చేసుకుంటున్నాడు? నా దేవా, నా దేవా అని బిగ్గరగా కేక వేయుచున్నాడు. కేక వేసి తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టినాడు. కాబట్టి మన పాపములను క్షమించడానికే తండ్రి కుమారుని యొక్క చెయ్యిని వదిలిపెట్టినాడు అనే విషయం మనకు అక్కడ తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనము ఒకసారి ఆహ్, ఈ వచనాలలో చూసినట్లయిపోయింది. మత్తయి సువార్త 27 అధ్యాయము మళ్ళీ మనం ఒకసారి చూసినట్లయితే 3 గంటల మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను అని. ఎందువల్ల చీకటి కమ్మింది? ఇదే వాక్యం మార్కు సువార్తలో కూడా ఉంది. లూకా సువార్తలో కూడా సూర్యుడు అస్తమించినాడని కూడా ఉంది. ఒకసారి మనము లూకా సువార్త 23 అధ్యాయము 44 వచనము చూసినట్లయితే, అప్పుడు రమ్మారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. కాబట్టి ఆ సమయంలో దేవుని యొక్క నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే మాట్లాడక ముందు ఏమైందంటే, అక్కడంతా 3 గంటల సమయంలో, ఆ మధ్యాహ్న వేళ సమయంలో మొత్తము ఆ ప్రదేశమంతా, దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు అదృశ్యమైనాడు. అంటే ప్రకృతి కూడా విలాపిస్తుంది అనే విషయాన్ని మనము అక్కడ తెలియజేస్తున్నాము. సృష్టికర్త ప్రకృతిని ఆయనే చేసినాడు. తండ్రే చేసినాడు. ఆ సృష్టికర్త ముందే ప్ర ప్రకృతి కూడా తన కుమారుని సిలువలో ప్రాణం పోతూ ఉన్నప్పుడు అది కూడా విలపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. చీకటయింది. పగటి వేళనే చీకటయింది. సూర్యుడు ఉండాల్సినటువంటి పగటి వేళ సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. అదృశ్యమైతున్నాడు. అదే విషయాన్ని ఆమోసు ప్రవక్త ప్రవచన రూపంగా ముందే తెలియజేసినాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఆమోసు 8వ అధ్యాయము 9వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మచేయుదును. మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. అదృశ్యుడైనాడు. అస్తమింపచేసినాడు. పగటి వేళ భూమికి చీకటి కమ్మజేయుదును అని మనకు ఆమోసు ప్రవక్త ద్వారా ఎప్పుడో ప్రవచన రూపంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రవచన రూపంగా తండ్రి యెహోవా దేవుడు కుమారుని గురించి ముందే తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి మనము ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఆ సమయంలో శిలోమాను పైన తన ప్రాణమంతా పోతుంది. తన రక్తమంతా కారిపోయింది. ఇంక ఏమి సత్తువ లేదు. అప్పుడు దేవుడు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఒక మారు చెప్తున్నాడు. అప్పుడు మనము అక్కడ తండ్రి కుమారుని చెయ్యి వదిలిపెట్టినాడు. మన పాపముల కొరకు వదిలిపెట్టినప్పుడు, మనము ఇప్పుడు పాపమైనటువంటి నా పాపముల కొరకు ఆయన తండ్రి కుమారుని చెయ్యి వదిలిపెట్టినప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత, పునరుత్థానమైన తరువాత, ప్రభువు మన మధ్యలో ఉన్నప్పుడు, మనం ఎందుకు ఆయన చెయ్యి పట్టుకోకుండా ఉంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనమందరము మన పాపముల కొరకు ఆయన తన కుమారుని ప్రియమైన కుమారుని యొక్క చెయ్యి వదిలిపెట్టినప్పుడు, మనం ఇప్పుడు మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుత్థానమైనప్పుడు, మనం ఇప్పుడు ఎందుకు చెయ్యి పట్టుకోలేకపోతున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల. కాబట్టి మనం ఇప్పుడైనను మనం ఆయన యొక్క చెయ్యిని పట్టుకోవాల. ఆయన యొక్క చెయ్యి పట్టుకున్నప్పుడే మనకు మన జీవితాలకు గూడా మనం జీవించగలుగుతాము. మన యొక్క ప్రాణం కూడా నిలబడుతుంది. ఆ విధంగా చెయ్యి పట్టుకోవాలంటే ఏం పట్టుకోవాలా? వాక్యాన్ని పట్టుకోవాలా. వాక్యం అనేటటువంటి చెయ్యిని పట్టుకోవాలా. వాక్యం అనేటటువంటి చెయ్యిని పట్టుకున్నప్పుడే మనము దేవునిలో ఉండగలుగుతాము.
మనకు ఎన్ని ఆపదలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఆ ప్రభువైన యేసుక్రీస్తే మనలను ఆదరిస్తాడు. ఆయన చెయ్యి పట్టుకొనుండాల. కాబట్టి మనం కూడా దేవుని యొక్క తండ్రి తన కుమారుని యొక్క చెయ్యి ఎట్లా విడనాడినాడో, మనం ఆ చెయ్యిని ఇప్పుడు పట్టుకోవాల మనము. ప్రస్తుతం పట్టుకోవాల. పట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామనేది హెబ్రీ పత్రిక 13, 5 వచనంలో నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎడబాయను. ఒకసారి మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూసినట్లయితే 13 అధ్యాయము 5 వచనంలో లాస్ట్ వర్డ్స్‌లో మనం దేవుని యొక్క చేయి పట్టుకుంటే, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనతో చెప్పెను. కాబట్టి యేసు ప్రభువు మాట చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన యొక్క చేయి పట్టుకొని జీవిస్తామో, అప్పుడే ఆయన వాక్యం అనేటటువంటి చేయి పట్టుకుంటామో, అప్పుడు మనల్ని ఎప్పుడు ఏమాత్రము విడవడు, ఎన్నడూను ఎడబాయడు. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? 6 వచనంలో ఉంది చూడండి. ప్రభువు నాకు సహాయకుడు. ఎప్పుడైతే ఆయన చేయి పట్టుకొని ఉంటామో, ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడూ భయపడము. ఏ నరమానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ నరమానవుడు గాని మనకి వాని వల్ల ఏమీ జరగదు. కాబట్టి మనము యోహాను సువార్త 1 అధ్యాయము 1 వచనం ప్రకారం మనము ఒకసారి చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది చూడండి. ఒకసారి యోహాను సువార్త 1 అధ్యాయము గమనించినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యము ఖడ్గం వంటిది. ఆ వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యాన్ని మనము పట్టుకొని ఉంటే ఖచ్చితంగా మనము ఆయన చెయ్యిని ఎప్పుడూ విడవము. ఎప్పుడు మనకు ఏమి గాని మనకు జరగదు అనేది తెలుసుకొనుండాలి. ఒకసారి యెషయా గ్రంథము 59 అధ్యాయము 2 వచనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 59 అధ్యాయము 2 వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. కాబట్టి అక్కడ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. పాపం అనేది మనల్ని దేవుని యొక్క సహవాసం నుండి వేరు చేస్తది. కాబట్టి మనం పాపమును చేయకూడదు. పాపం చేయకుండా దేవుని యొక్క సహవాసాన్ని పొందాలి అంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి పట్టుకొని ఉండాలి అని మనము తెలుసుకోవాల. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకున్నది ఏమి అంటే, మన ఈ 4వ మాట ద్వారా, సిలువలో పలికినటువంటి 4వ మాటల ద్వారా, యేసు ప్రభువు నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని తెలిసినప్పుడు, మనం కూడా ఆయన ఆ మాటని ప్రాణాన్ని వదిలినాడు. కాబట్టి ఆ మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మనము మన యొక్క పాపములను ఆయన మన కొరకు ప్రాణం విడిచినాడు కాబట్టి ఆ మాటని మనం దేవుణ్ణి ఎప్పుడూ అట్టి పెట్టుకొని ఉండాలి వాక్యం ద్వారా. వాక్యం అనేది మనకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనము పట్టుకొని ఉండాలి. ఇంకొక ముఖ్యమైన మనము తెలియజేసేది ఏమంటే, యోహాను సువార్త 18 అధ్యాయము 11 వచనంలో మనం గమనించినట్లయితే, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని యేసు తోటలో పలికినాడు ఆ మాటలు. అదే ఇంకొకటి మత్తయి సువార్త 20:22లో, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు తాగగలరా? మార్కు సువార్త 14:36లో గెత్సెమనే తోటలో యేసు ప్రభువు, నాయనా తండ్రి నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే నాకిమ్ము అనెను. లూకా సువార్త 22 అధ్యాయము 42, 43 వచనాలు మనం చదివినట్లయితే, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్త ప్రకారం అయితే తొలగించుము, నా ఇష్టం కాదు నీ చిత్తమే
సిద్ధించుగాక అని ప్రార్థించను. ఆయన సిలువకు ముందు, ఆయనను పట్టబోడానికి ముందు, ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుండగా, ఆయన ఈ వచనాలన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఈ గిన్నె అనేది ఏమిటి అని మనం ఆలోచిస్తే పాపంతో నిండినటువంటి గిన్నె. ఈ పాపంతో నిండినటువంటి గిన్నెను తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించు అంటున్నాడు. నిజమే ప్రభువు ఆ చిత్త ప్రకారమే తొలగించినాడు ఆ గిన్నెను. తొలగించినాడు. పాపం అనేటటువంటి గిన్నెను ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన పడినటువంటి బాధల ద్వారా ఆయన మన పాపంని గిన్నెలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసినాడు తండ్రి. కాబట్టి మనము యేసు ప్రభు యొక్క మరణం ద్వారా ఆ గిన్నెలో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగింపబడినాయి. మనం ఇప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని పట్టుకొని, ఆయన చేయిని పట్టుకొని, మనం ఏం చేయాలంటే ఆ గిన్నెలో పరిశుద్ధతను నింపాలి. ఆ పరిశుద్ధమైనటువంటి మనము ఆ పరిశుద్ధంగా ఉండి, పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని మనము ఆ గిన్నెలో నింపాలి. ఆ నింపినప్పుడే మనము కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాము. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని కుమారుని నమ్మి మనము ఆయన చేయి పట్టుకున్నామంటే మనకు పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేటటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. ఇలా మనము ముఖ్యంగా మన నిజ జీవితంలో ఇక్కడ బ్రతికేటటువంటి ఈ పాపపు లోకంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు యేసు ప్రభు యొక్క చెయ్యిని మనము పట్టుకొని ఉండాలి. చెయ్యి అంటే బైబిలు. బైబిల్ గ్రంథము ఉన్నటువంటి వాక్యాలను మనము పట్టుకొని ఉన్నప్పుడే దేవునిలో ఉండగలుగుతాము. పరిశుద్ధతను మనం పొంది ఆ గిన్నెను పరిశుద్ధమైనటువంటి గిన్నెను దేవుడు చనిపోయిన తర్వాత ఆ గిన్నెలో పరిశుద్ధతను మనము నింపుతామని తెలుసుకుందాం. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత శతాధిపతి మరియు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక మంచి టెస్టిమనీ ఇచ్చినారు. ఏమని అంటే మత్తయి సువార్త 27:54 వచనం ఒక్కసారి చదివినట్లయితే, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును కలిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. కాబట్టి అక్కడ జరిగినటువంటి మనము ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 46లోనేమో ఆయన పలికినటువంటి మాటను తెలియజేస్తుంది. ఇక్కడ 54వ వచనంలో అక్కడంతా యేసు ప్రభు యొక్క శిలువలో పడినటువంటి బాధ, 7 మాటలు అవన్నీ జరిగిన తరువాత అక్కడ పెద్ద భూకంపం జరిగింది. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందికి 2గా చినిగింది. భూమి వణికింది. బండలు బద్దలైనయి. సమాధులు తెరవబడినాయి. నిద్రించిన అనేకులు పరిశుద్ధులుగా శరీరములు లేచినారు. అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శతాధిపతి, సైనికులు, అనేక మంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కావలున్న వారందరూను ఈయన నిజమే దేవుని కుమారుడే అని వాళ్ళు వారి యొక్క టెస్టిమనీ ఇస్తున్నారు. కాబట్టి నిజంగా మనం అలాంటి దేవుని కుమారుణ్ణి మనము ఇప్పుడు ఈ మాట ద్వారా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని సిలువలో పలికినటువంటి 4వ మాట ద్వారా ఇప్పుడు మనము దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువును చేయి పట్టుకొని మనము ఆయన వాక్యం ద్వారా నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మనము ఉండాలని ఆశిస్తున్నాను. అందరినీ ప్రార్థించుకుందాము. ప్రభువా తండ్రి, కృపగల మా దేవా, నీ వాక్యం ద్వారా ప్రభువా మాకు ఎన్నో మాటలు నాయన తెలియజేస్తున్నారు ప్రభువా. సిలువలో పలికినటువంటి మాట ద్వారా ప్రభువా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని సెలవిచ్చి నాయన బిగ్గరగా కేక వేసి నాయన ప్రాణాన్ని వదిలినారు ప్రభువా. తండ్రి నిజమే ప్రభువా, తండ్రి అని మొదటి మాట ద్వారా 7వ మాట ద్వారా పిలిచినటువంటి దేవుడు నా దేవా అని మీరు పిలుస్తున్నారు ప్రభువా. మేము కూడా ప్రభువా తండ్రి నీ యొక్క చేయి పట్టుకొని విడవక తండ్రి నీలో మేము నీ వాక్యం ద్వారా ప్రభువా ఎదిగే కృప అనుగ్రహించండి.
నిజమైనటువంటి క్రైస్తవ బిడలుగా మేము ఈ లోకంలో జీవించే భాగ్యం అనుగ్రహించండి నాయనా. నాయనా నీ చిత్తమైతే ప్రభువా, నిజమే ప్రభువా, మేము పరిశుద్ధులుగా ఉండే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని సెలవిచ్చినారు ప్రభా. నీ చిత్త ప్రకారమే జరిగించమని అడుగుతున్నారు ప్రభా. మీరు బాధతో, వేదనతో. ఆ విధంగానే మేము కూడా ప్రభా, ఆ పాపపు అనేటటువంటి గిన్నె నుంచి ఆ పాపాన్ని తొలగించినారు ప్రభా మీరు. ఇప్పుడు మేము పరిశుద్ధులుగా ఉండి, పరిశుద్ధతతో ఆ గిన్నెను నింపే భాగ్యం మాకందరికిని అనుగ్రహించమని మా ప్రభువును అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పాట